వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ వీడియోలో కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యంగా తగిన బరువుతో పుట్టాలి అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాంటి సూపర్ ఫుడ్స్ గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? జనరల్గా ప్రతి ఒక్క తల్లి తన బిడ్డ కరెక్ట్ బరువుతో పుట్టాలి అని చెప్పేసి అనుకోవటం సహజం. చాలామంది అడుగుతున్నారు, కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా తగిన బరువుతో పుట్టాలి అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మరి ఎలాంటి ఆహార పదార్థాలు, ఆ సూపర్ ఫుడ్స్ ఏంటి అనేది చూసేద్దాం. నెంబర్ 1, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ కావచ్చు, మిల్క్ ప్రోడక్ట్స్ లైక్ చీజ్, బటర్, ఇంకా బటర్ మిల్క్. ఇలా మిల్క్తో కూడిన ఏ ఆహార పదార్థాలైనా బేబీకి వెయిట్ని ఇంక్రీజ్ చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ అందులో ఎక్కువగా కాల్షియం ఉంటుంది కాబట్టి బేబీ యొక్క వెయిట్ పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి. దట్టు బేబీ యొక్క బోన్ స్ట్రెంత్ కూడా ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. సో నెంబర్ 1లో మనం మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్. ఎక్కువగా విటమిన్ సి ఉండే రిచ్ ఇన్ విటమిన్ సి ఫ్రూట్స్ని తీసుకోవాలి. అంటే ఆరెంజ్ కలర్డ్ ఫ్రూట్స్ లైక్ లెమన్ కావచ్చు, మోసాంబీ కావచ్చు, లేదా ఆరెంజెస్ కావచ్చు, లైక్ పపాయ కావచ్చు. ఇవన్నీ కూడా ఆరెంజ్ ఫ్లేవర్డ్ కలర్డ్ ఫ్రూట్స్ కాబట్టి వీటన్నిటిలో కూడా ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఎక్కువగా వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది బేబీ యొక్క డెవలప్మెంట్కి, బేబీని వెయిట్ ఇంక్రీజ్ చేసే దాంట్లో అండ్ ఎస్పెషల్లీ మదర్ తీసుకున్న ఆహారం కరెక్ట్గా డైజెషన్ అవ్వాలి, అది సర్క్యులేట్ అవ్వాలి కరెక్ట్గా అంటే వైటమిన్ సి అనేది ప్రథమ పాత్ర వహిస్తుంది అనమాట. సో తల్లి తీసుకునే ఆహారంలో వైటమిన్ సి రిచ్ ఇన్ ఎక్కువగా ఉన్నప్పుడు అది కాస్త బేబీకి సప్లైలో అంటే బ్లడ్ సర్క్యులేషన్స్ కావచ్చు, న్యూట్రిటివ్ నరిష్మెంట్స్ కోసం కావచ్చు విటమిన్ సి అనేది ఎంతో అవసరం. సో ఈ రకమైన ఫ్రూట్స్ని తీసుకున్నప్పటికీ బేబీ యొక్క వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. థర్డ్ థింగ్ వచ్చేసి నాన్ వెజిటేరియన్స్. ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్స్లో చూసుకున్నట్లయితే రెడ్ మీట్ తప్ప, అంటే చికెన్లో ఫిష్ ఎక్కువగా తీసుకోవచ్చు. ఎగ్లో కూడా ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఫిష్లో ఎస్పెషల్లీ ఫ్యాటీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్తో పాటు బేబీకి బోన్ డెవలప్మెంట్స్లో కావచ్చు, స్పైనల్ కార్డ్ అండ్ టీత్ డెవలప్మెంట్స్ అండ్ అన్నిటికి కూడా ఈ ఫిష్ అనేది చాలా ఇంపార్టెంట్. మదర్ ఎప్పుడైతే ఫిష్ని ఎక్కువగా తీసుకోవటం, ఎక్కువగా చికెన్లో కూడా రిచ్ ఇన్ ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ అనేది బాడీ బిల్డింగ్కి ఉపయోగపడుతుంది. సో ఈ ఆహార పదార్థాలు కూడా యాడ్ చేసుకుంటే బేబీ యొక్క వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసినట్లయితే పల్సెస్. అంటే అన్ని రకాల తృణధాన్యాలు లైక్ కందులు కావచ్చు, మినుములు, పెసర్లు, ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకున్నట్లయితే పప్పు దినుసులు తీసుకుంటే పప్పు దినుసుల్లో ఎక్కువగా ప్రోటీన్ అనేది ఉంటుంది. ప్రోటీన్ అనేది బాడీ బిల్డింగ్కి ఉంటుంది, అది అబ్జర్ప్షన్కి కూడా బాగుంటుంది. కొంతమంది రా కూడా తీసుకోవచ్చు, గుగ్గుల రూపంలో తీసుకోవచ్చు. ఏ విధంగా అయినా కూడా మనం సాంబార్, పప్పు, గట్టిపప్పు ఏదైనా కూడా ఈ పల్సెస్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే బేబీకి మజిల్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే స్ప్రౌట్స్ అండ్ సలాడ్స్ అనమాట. సలాడ్స్లో ఎక్కువగా చాలామంది ఈ తృణధాన్యాలను అంటే డాక్టర్ డెసిషన్ లేకుండా ఈ మొలకెత్తిన గింజలు తీసుకోవటం అవాయిడ్ చేయండి. ఎందుకంటే మొలకెత్తిన గింజలు బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి అది అబ్డామినల్ డిస్టెన్షన్ కానీ అబ్డామినల్ ఇరిటేషన్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ దీంట్లో ఎక్కువగా న్యూట్రిటివ్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఒకసారి కన్సల్ట్ చేసిన తర్వాత తీసుకోండి. సిక్స్త్ వన్ చూసినట్లయితే డ్రై ఫ్రూట్స్లో కూడా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ బాదాం, పిస్తా, జీడిపప్పులు ఏవైనా కూడా నైట్ సోక్ చేసి తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుందన్నమాట. అది పర్ డేకి ఎంత అమౌంట్ తీసుకోవచ్చు, ఎన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చా అని చాలామంది కొరేష్లో అడుగుతూ ఉన్నారు. అవి పర్ డేకి మీరు 10 to 20 grams ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉండేటట్లు తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ 6 స్టెప్స్ని ఫాలో చేస్తూ దీంతో పాటు ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సఫిషియెంట్గా నిద్రపోవటం వలన బేబీకి మనం తినే ఆహార పదార్థాలు సఫిషియెంట్గా బేబీకి అందాలి అంటే మీరు ప్రాపర్ స్లీపింగ్ అనేది ఉండాలి. అలాగే అడిక్వేట్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అడిక్వేట్ హైడ్రేషన్ అంటే మీరు పర్ డేకి 4 to 5 liters ఆఫ్ వాటర్ని, అంటే ఫ్లూయిడ్ రూపంలో ఏదైనా కావచ్చు, లైక్ జ్యూసెస్ రూపంలో కావచ్చు,
కోకోనట్ వాటర్ కావచ్చు, బటర్ మిల్క్ కావచ్చు, ఏవైనా కూడా హైడ్రేటెడ్గా ఉన్నట్లయితే బేబీ యొక్క ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ తగ్గిపోకుండా, అంటే ఉమ్మనీరు అంటారు కదా, అది తగ్గిపోకుండా కాపాడుకోవచ్చు. మరి ఇవ్వండి వీడియో. మరి మనం ఎలాంటి ఆహారాలు తీసుకుంటే బేబీ యొక్క వెయిట్ పెరుగుతుంది, బేబీకి తల్లికి ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో చూసాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలోఅప్ చేయండి. మరి ఈ టాపిక్ మీద ఏదైనా డౌట్స్, క్వరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.